టీమ్ WHG. WHG ఫుల్ ఫామ్ May I come in? ఏమో గేమింగ్. ఓకే, వాడు పైన కొట్టట్లేదు. వీళ్ళిద్దరు అవతల మీరు పుష్ చేస్తున్నారు. 2v2 సిచ్యువేషన్కి వచ్చారు. మొత్తానికి 3 టీమ్స్ ఉన్నాయి. నాకు తెలిసి వీళ్ళు బుయా కొడతారేమో అనిపిస్తుంది బ్రో. మనోడే డబుల్ వెక్టర్ పెట్టుకున్నాడు అండ్ అవతల సల్లార్ అయిపోయాడు. అండ్ ఇక్కడ కూడా అయ్యా మ్యాచ్ ఏమైనా చేంజ్ అయిందా బ్రో? ఏమైనా చేంజ్ అయిందా అసలు? కాసేపు సైలెంట్ అయిపోవాలి. అరే WH వచ్చేసారు బ్రో. నైస్. WHG అది ఓకే. అవతల ఏమో వాళ్ళు ఉన్నారు బ్రో. ఈసారి చూద్దాం. అండ్ 4v4 సిచ్యువేషన్. అండ్ వాళ్ళ అవతల వాళ్ళు నేను మరి ఎక్స్పెక్ట్ చేయను. మా వాళ్ళు మాత్రమే చేస్తారు. చూద్దాం మా వాళ్ళు ఏం చేస్తారు. తిరుగుతున్నారు. నాకు తెలిసి అయిపోతాను అనుకుంటున్నా. 4 ఏజెంట్స్. ఎస్, ఇక్కడ చందు అయిపోయాడు. బాబోయ్ ఈ బ్రో యాంగిల్ బాగా తీసాడు. ఇక్కడ వరకు బాగా వచ్చాడు బ్రో. నైస్. మొత్తం స్ప్లిట్ అయిపోయారు. వాళ్ళు మొత్తం కలిసి ఉన్నారు. పిచ్చిగా కొట్టారు యాంగిల్ అని చూసి. అండ్ ఇప్పుడు కనుక ఎనిమిది వచ్చాడు. ఈ డబుల్ వెక్టర్ ఫ్యాంటసీ ఏంటి నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు ఒక టోర్నమెంట్లో ఎప్పుడు కూడా డబుల్ వెక్టర్ ఆడే ప్లేయర్లు చూడలేదు తెలుసా. అది కూడా లాస్ట్ మూమెంట్ లేదా మరీ దారుణంగా. అంటే ఒక గేమ్ అంటే ఓకే, బట్ ఎవ్రీ గేమ్ డబుల్ వెక్టర్ యూజ్ చేస్తున్నారు. నైస్ టేబుల్ వచ్చి ఉండాలి. వాట్ విల్ హ్యాపెన్. ఎస్, పాయింట్స్ టేబుల్ వచ్చింది. ఓవరాల్ స్టాండింగ్ బ్రో అన్బిలీవబుల్. వాయమ్మో వారనాయనో. నైస్. ఏమిని అందం. ఎవరు టేబుల్ టాప్ 1 అనుకుంటున్నారు? స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ WHG. అన్ఎక్స్పెక్టెడ్. రియల్లీ చెప్తున్నా బ్రో. నేను అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మీరు చాలా మంచిగా ఆడారు. గుడ్ గేమ్. అండ్ ఎవ్రీడే ఇదే ర్యాపో మెయింటైన్ చేయండి. ఇప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. ప్రతి మ్యాచ్లో అట్లా ఫైనల్లో డబుల్ వెక్టర్తో బుయా కొట్టేది ఫస్ట్ టైం చూసా నా కెరియర్లో. ఇప్పుడు ఐ థింక్ నేను 4-5 years నుంచి స్ట్రీమ్ చేస్తా ఉన్నా బిఆర్ అని చెప్పి. నేను అంత అబ్జర్వ్ చేయలే. ఈరోజు మంచిగా అనిపించింది. నైస్. కీప్ ఇట్ అప్.